తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి రేపు వచ్చేసి 2016 రూపాయలు తీసుకునే వారికి 4000 రూపాయలు, 4016 రూపాయలు తీసుకుంటున్నటువంటి వారందరికీ కూడా 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉత్తర్వులను అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు కొత్త పెన్షన్ డబ్బులను ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదన్నమాట మన తెలంగాణలో. ఇక ఇప్పటివరకు కూడా డబ్బులను పంపిణీ చేయలేకపోయేందుకు కారణాలు ఏంటో తెలపడం జరిగింది. మరి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఎప్పుడు జమ చేసే అవకాశాలు ఉన్నాయి, అసలు జమ చేస్తారా, జమ చేయరా అన్న వివరాలను మనమైతే ఈ వీడియోలో స్పష్టంగానైతే సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి తెలంగాణలో ఇటు మహిళలు కూడా మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం ఎదురు చూస్తే పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ జూలై నెల 24, 25వ తారీఖు నుంచి జమ చేసేటువంటి జూన్ నెల పెన్షన్ డబ్బులను అవి కొత్త పెన్షన్ డబ్బుల కింద జమ చేస్తారా, లేదంటే పాత పెన్షన్ డబ్బుల కిందనే పాత పెన్షన్ డబ్బులనే జమ చేస్తారని కూడా చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి అసలు కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేస్తారు, అసలు జమ చేస్తారా, జమ చేయరా అన్న వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. రెండోది వచ్చేసి తెలంగాణలో మహిళలందరికీ కూడా 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను రిలీజ్ చేస్తామని హామీ అయితే ఇచ్చారు. ఇక హామీని కూడా ఇప్పటివరకు అయితే నెరవేర్చుకోలేదన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ 2 కొత్త పథకాల పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, ఎప్పటి నుంచి ఈ 2 కొత్త పథకాల కింద డబ్బులను రిలీజ్ చేస్తారు అన్న వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో తప్పకుండా వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూసేటువంటి వారు ఎవరైనా ఉంటే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక ఎన్నో రోజుల నుంచి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా కీలక శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేసేందుకు సిద్ధమైపోయింది అన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక నిధులు సర్దుబాటు కాగానే ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి రానున్నటువంటి ఆగస్టు నెల చివరి వారంలో, లేదంటే మనకి చూసుకున్నట్లయితే ఆగస్ట్ నెల చివరి వారంలోనైనా మొదటి వారంలోనైనా దీనిపైన అఫీషియల్ అప్డేట్ని రిలీజ్ చేసిన వెంటనే ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను, మహాలక్ష్మి పథకం డబ్బులను మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇక్కడ చాలా వరకు జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని మీరు ఇక్కడ గమనించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక మరి ఈరోజున్న కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని ఎన్నో అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.